సర్వసృష్టి అయిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. ప్రియ సంగమం, మరి అనుదినం కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని సదా దేవుడు కృపతో నింపును గాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్యాంశము లోబడి పొందుకొనుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి లోబడి ఉండి పొందుకొనుట ఎలా అన్న అంశం మీద కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రియ సంగమ, ఈ లోకంలో మానవుడు బ్రతికినంత కాలం కూడా ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఉంటున్నాడు కూడా. లోబడి ఉండకపోతే నువ్వు విజయం వైపు వెళ్ళలేవు, విజయాన్ని సాధించలేవు. నువ్వు అనుకున్నది నీకు చేతికి రాదు. ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఎవరైనా సరే, ధనవంతుడు లేక లేనివాడు అనేది తేడా లేదు. లోబడి ఉంటేనే నీవు అనుకున్నది సాధిస్తావు, నీవు కోరుకున్నది నీ దగ్గరికి వస్తుంది. అంతేగాని నేనే అధికారిని అనుకుంటే మాత్రం మరి అది ఆ కార్యము జరిగింది జరగలేనిది మీకే తెలుస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో లోబడి ఉన్నవారు ఎవరు, ఆయన అనుకున్నది, ఆయన పొందుకున్నది ఏంటి అన్న అంశం మనం చూస్తే, ముందుగా మనం క్రీస్తు యొక్క జీవిత చరిత్రలో జరిగిన చివరి ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సర్వాధికారి ఉండి, అద్వితీయ కుమారుడై ఉండి, దైవ కుమారుడై ఉండి, సర్వాధికారి ఉండి కూడా ఆయన తన తండ్రి అయిన యెహోవాకు లోబడ్డాడు. ఇది క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాఠాన్ని మనం ఎవరూ నేర్చుకోం. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేనే గొప్ప, నాదే గొప్ప అన్న ఈ రెండు మాటల మీదే మానవుని యొక్క జీవితం ప్రయాణం అవుతుంది. కానీ లోబడి ఉంటే దానివల్ల పొందుకునే భాగ్యం ఏమిటన్నది తర్వాత ఆలోచిస్తాడు. ఇప్పుడు నష్టపోయిన తర్వాత ఆలోచిస్తే నీకు వచ్చేది ఏమీ కూడా లేదు ప్రియ సహోదరుడా. అందుకే బైబిల్ సూటిగా, వాక్యం సూటిగా మనందరితో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లోబడుట వలన ఏం పొందుకున్నాడు అన్న వాక్యాన్ని మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ తన్ను మరణం నుండి రక్షించబడిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం రావడానికి సెలెక్ట్ అయ్యాడు. మన మీలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు? అందరూ కూడా నేను వెళ్తాను అని చెప్పి సంఘాల్లో కూడా చెప్తుంటారు సేవకులు. మన సంఘమే ఆయన రాకడలో ఎత్తబడుతుంది. మన సంఘమే ఆయన రాకడలో పరలోక రాజ్యానికి వెళ్తాము. ఈ బోధన మీరు విన్నారు కదా. చాలామంది వింటూ ఉంటారండి. అసలు ఎవరు ఎత్తబడతారో, ఎవరు వెళతారో దానికి కావలసిన అర్హత ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి కదండి. తెలుసుకోవడానికే కదా ఈ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. తెలుసుకోవడానికే కదా ప్రవక్తలను పంపించాడు. తెలుసుకోవడానికే కదా యాజకులను పంపించాడు. తెలుసుకోవడానికే కదా ఈనాడు కాపర్లను పంపించాడు, పాస్టర్స్ కదా. ఈ పాస్టర్ అన్న మాట ఇంగ్లీష్ కాదండి, చాలామంది పొరపడతారు. ఈ పాస్టర్ అన్న మాట ఇంగ్లీష్ పదం కాదు, తెలుసా? లాటిన్ భాషలోంచి వచ్చిన మాట ఇది, లాటిన్ భాషలోంచి. సరే, ఏదైనప్పటికీ ప్రియ సంగమా, వీళ్ళందరూ కూడా దేవుడు ఎందుకు పంపించాడు? నీవు దేవుడికి అంగీకారంగా ఉండాలి, నీవు లోబడి ఉంటే నువ్వు పొందుకున్నది ఏంటో తెలియజేయడం కోసమే వీరిని భూమి మీద పెట్టాడు దేవుడు. మరి ఎంతమంది ఆయన మాటకు విలువిస్తున్నారు? ఇక్కడ సాక్షాత్ దైవ కుమారుడై ఉండి, సర్వశక్తి కలిగి ఉండి, అధికారం కలిగి ఉండి ఈయన ఏం చేశాడంట? భూమి మీదకి వచ్చి మనందరిలాగా
వయసు పెరిగే కొలది వయసుకు తగ్గ వేషాలు వేసుకుంటూ తిరగలేదు ఆయన. అర్థమైందా? అన్నీ కూడా మాదిరి చూపించాడు మనకి. అయినా జ్ఞానం లేదు మనకి. ఒకరు అంటారు ఆయన దైవ కుమారుడు కదండి, ఆయన ఏం చేసినా అయిపోద్ది. మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నీవు దేవుడికి అంగీకారంగా జీవించట్లేదని అక్కడ తెలిసిపోతుంది. నిజమే, ఆయన దైవ కుమారుడే. సర్వాధికారం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంట, మహారోదన అంటే ఏడుపు. మహారోదన అంటే అర్థం ఏంటో తెలుసా? మామూలుగా ఏడుస్తున్న అది వేరు, కానీ తలంచుకొని ఏడుస్తుంటారే చాలామంది, అది మహారోదన. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా, దేవుడు తప్ప మనుషులు ఎవరు కూడా చేసేది కాదు, ఆపలేదు దాన్ని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు ఆయన శరీరధార్య ఉన్నది అంటే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు నుంచి ఆయన ఎవరి కాలం వచ్చే వరకు కూడా, ఆయన సిలువకి అప్పగించబడే వరకు కూడా ఆయన ఏం చేశాడంటే మహారోధంతో ప్రజలందరి కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళకున్న రోగాలను తీశాడు, వారికున్న బలహీనతల నుంచి బయటికి తీశాడు, వారికి కావలసిన సమస్తము సమకూర్చాడు. వారు ఏదైతే అడుగుతున్నారో లేదు అనకుండా సమస్తం ఇచ్చాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏదైనా కావాలని ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే లేదండి మా దగ్గర ఇప్పుడే అయిపోయింది. ఉంటాను ఇంట్లో కానీ ఇవ్వడానికి మనసు లేక. కానీ క్రీస్తు అలాగనలేదు. అడిగిన వారికి సమస్తం ఇచ్చాడు, వారికి కావలసిన మంచి మార్గం నడవమని చెప్పాడు. అన్నీ చేసి ఆయన ఊరిగా చల్లే వాళ్ళకి ఏదో చెప్పని అనుకోలేదు. మహారోధంతో కన్నీళ్ళతో ఈరోజు చాలామంది కన్నీరు కారుస్తూ ఉంటారు. మంచిది, ఎందుకంటే మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన బంగారు బుడ్డులో వేసుకుంటాడు. దానికి ఏదొక్క రోజు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడండి. కన్నీటితో తనను మరణంలోంచి తప్పించిన వానికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తర్వాత యాచించాడు. యాచన అనగా అడుగుకోవడము. యాచన అన్న పదము సంస్కృతానికి చెందిన మాట. అది సంస్కృతంలో యాచన అన్న పదానికి అర్థం ఏమిటంటే తెలుగులో అడుగుకోవడము. అందుకే కదా అన్నాడు అడుగుడి ఇవ్వబడును కదా. ఏమని అడుగుతున్నాడంట? అసలు యేసుక్రీస్తు ఎందుకన్నా అంత శ్రమ పడాలి? ఆయన ఏం పాపం చేశాడు? ఏ తప్పిదం చేశాడు? ఏ పొరపాటు చేశాడు? అంటే నా కోసం, మనందరి కోసం కూడా ఆయన తండ్రి దగ్గర అడుగుతున్నాడంటే ఎందుకో తెలుసా? ఆయన కోపాగ్ని ఎలాగుంటుందో ఆయన తెలుసు కనుక. నీకు నాకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఊరి మీదకి తుఫాను వచ్చినప్పుడు తెలుస్తుంది, భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది, తినడానికి తినలేకుండా కరువు దినాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అయ్యో దేవుడి కోపం భూమి మీదకి వచ్చిందని అప్పుడే మనకు తెలుస్తుంది. కానీ అంతకుముందే క్రీస్తుకు తెలుసు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఆయన క్షమించు. అయ్యా వారి దోషములు నీవు లెక్కించుకోవద్దు, పట్టించుకోవద్దు ప్రభువా, వారికి నీకు మధ్య నేను ఉన్నాను కనుక తండ్రి నన్ను చూసైనా వారిని క్షమించని ప్రతిరోజు యాచిస్తున్నాడంట, అడుగుతున్నాడంట తండ్రిని అడిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు? భయము భక్తి కలిగి జీవించాడంటండి తండ్రి ఎదుట. తన కుమారుడైన క్రీస్తు ఎలా ఉంటాడో తండ్రికి తెలియదా? తెలుసు. ఈరోజు కూడా మన పిల్లలు మన ముందు నటిస్తూ ఉంటారు. ఆ నటన మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కనుక ఆ అమ్మాయి యొక్క స్వభావం ఏంటో, ఆ అబ్బాయి యొక్క స్వభావం ఏంటో ఇంటి వరకు తెలిసిపోద్ది, బయట వరకు అంటే తెలియకపోవచ్చు. కానీ ఆయన స్వభావం ఏమిటో తండ్రికి తెలిసినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంట? అడుగుతూ ఏం చేస్తున్నాడు? ఆయన్ని భయము భక్తి కలిగి జీవించాడంట ఆయన జీవించినంతకాలము. ఇవన్నీ చేశాడు కనుకనే ఆయన అంగీకరించబడ్డాడు. చివరి మాట అంగీకరించబడ్డాడు. లోబడుట వల్ల నీవు పొందుకునే లాభం ఏంటంటే అంగీకరించబడుతున్నావు. ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవులారా, ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడికి నీవు అంగీకరించబడుతున్నావా? లేక నీ కుటుంబానికి నువ్వు అంగీకారంగా ఉంటున్నావా? అంటే ఇష్టంగా ఉంటున్నావు. అంగీకారం అంటే ఇష్టంగా ఉండడం.
ఇష్టంగా ఉంటున్నావా? ఎక్కడుందండి? సంపాదన ఉంటే ఒకలా చూస్తారు, సంపాదన లేకపోతే ఒకలాగా చూస్తారు. ఓపుకుంటే ఒకలా చూస్తారు, ఓపిక లేకపోతే తీసుకెళ్ళి పెంట మీద పడేస్తారు. ఇది మానవ యొక్క స్వభావం. కానీ ఇవన్నీ ప్రజల కోసం చేసి ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ఒక్కడే అంగీకరించబడ్డాడండి, నీవు నేను కాదు. ఈరోజు మనం ఏదో సంఘాన్ని బలపరచడం కోసం, అంటే వారి సంతోషమైన మాటలు చెప్పడం కోసం, వారు హృదయాన్ని ఉప్పొంగించడం కోసమో, మనమందరం కూడా దైవ కుమారులమే, దైవ బిడ్డలమే. ఖచ్చితంగా దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఖచ్చితంగా నీ ఇంట్లో ఎన్నో కార్యాలు చేసేస్తాడు అని మనం చెప్తామే కానీ, అసలు చెప్పేవాడు అంగీకారంగా ఉన్నాడో లేడో వాడికే తెలియదు. వారికే తెలియదండి. అందుకే బైబిల్ సూటిగా మాట్లాడుతుంది, ఓ క్రైస్తవుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, సేవకురాలు, సువార్తికుడు, విశ్వాసులు కావచ్చు, టోటల్గా క్రైస్తవుడివే కనుక మనందరికీ పాఠం, ఒకరికే కాదు. నీవు దేవుడికి నిజంగా లోబడి ఉంటే నీవు పరలోక రాజ్యము వెళ్ళడానికి నీవు అంగీకరించబడతావు దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, లోబడి ఉండుట వలన నీకేంటి లాభం అంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఎస్, ఈయన నా కుమారుడు, నా కుమార్తె, నా రాజ్యంలో ఈయనకే స్థానం ఉంది అని ఆయన ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడండి. క్రీస్తు ప్రతీది కూడా మనం గ్రహించుకోలేకపోతున్నాము. అజ్ఞానులమై మనం గ్రహించుకోలేకపోతున్నాము, అహంకారులమై మనం గ్రహించుకోలేకపోతున్నాము, మారు మనసు లేని వారమై మనం గ్రహించుకోలేకపోతున్నాం తప్ప, క్రీస్తు ప్రతి చిన్నదేంటి పెద్దదేంటి ప్రతీది కూడా మనకి మాదిరి చూపించమని వెళ్ళిపోయాడు. ఇదిగో మీరు ఈ భూమి మీద ఇలా జీవిస్తే నా తండ్రి రాజ్యంలో మీకు స్థానము ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనకు నేర్పించి వెళ్ళినా మనలో ఏం లేదండి, పట్టుదల లేదు. మనలో ఏం లేదు, కట్టుదల లేదు, పట్టుదల లేదు, కట్టుదల లేదు, ఐక్యత. కట్టుదల అంటే ఏంటి? ఐక్యత. పట్టుదల ఏంటి? దీక్ష. నేను సాధించాలని నా పౌరుషు. లోకంలో ఏదో సాధించాలని ఒకరి మీద ఒకరు పడి ఏదేదో ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ రాజ్యానికి వెళ్ళాలని పట్టుదల ఎంతమందికి ఉందండి? ఉన్నవారైతే వాక్యం నీతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఒక క్రైస్తవుడా, జ్ఞానం కలిగిన వాళ్ళారా, దైవ బిడ్డలారా, మీరు దేవుడికి అంగీకారంగా ఉండండి, మీరు లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీరు అనుకున్న ప్రతి మనోభావాలను ఆయన తీరుస్తాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. అయితే నేను ముందుగా చెప్పేది ఏంటంటే, ఆయనకు లోబడి ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి. ప్రతిరోజు అడుగుతూ ఉండాలి ఆయన్ని. యాచన అంటే అడుగుకోవడం, అడగడం. ఆయన ఏం చేసేవాడు? క్రీస్తు పగలంతా సువార్త చేసి రాత్రి వెళ్ళి అదన్నీ కూడా కొండ మీదకి ఎక్కి దేవుడికి సమర్పించేసి అడిగేవాడు, నాయనా ఇదిగో ఈరోజు ఈ ప్రజలు నీ మాట విన్నారు, ఈరోజు ఈ ప్రజలు నీ మాట వినలేదు, వినలేని వారిని క్షమించు నాయన, నీ కోపము వారి మీదకి రప్పించక తండ్రి, ఎందుకంటే వారు తెలుసో తెలియకో చేశారు కనుక వారి తప్పులను క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు తండ్రి అని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసేవాడు. ప్రియ సంగమా, నీవు ఏం చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు అహంకారం వద్దు, అణకువ కావాలి. అణకువ కలిగిన వాడే, అణకువతో జీవించిన వాడే, అన్నీ గ్రహించుకున్న వాడే తండ్రి అని యెహోవాకి ఇష్టము అని తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రేమ స్వరూపే దయగలనాయన అని కొందములు ఈ సమయంలో నాన్న నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే తండ్రి, మేము లోబడి ఉండి తండ్రి నాన్న మేము పొందుకున్న భాగ్యం ఏమిటో మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి భాగ్యము తండ్రి నాన్న మేమందరం పొందుకొని అయ్యా రాబోతున్న దినాల్లో తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతలను, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించుకొని అయ్యా నీతో ఏకీభవించినానా
నీ రాజ్యానికి నిజమైన బిడ్డలుగా మేము ముందు లాగుని కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొక్కసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.